జోవికా, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ స్క్రీన్. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, మీ తమిళ్ బిగ్ బాస్ చూసాను. యూ వర్ సో మెచ్యూర్డ్. చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా ప్లే చేశారని, మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం కూడా. అండ్ ఇప్పుడు మా ఉల్కా గుప్తా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద ఫెంటాబులస్ అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్ షీ ఈజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ రాజు సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అందరూ. తెలుగు వచ్చు కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం ట్రై చేస్తున్నాను. సరే, సో యాక్చువల్లీ నేను యాక్టింగ్ అయితే ఐ స్టార్టెడ్ యాక్టింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6. హిందీలో మోస్ట్లీ పనిచేశాను. ఝాన్సీ రాణి సీరియల్తో లాంచ్ అయ్యాను. అండ్ దీని తర్వాత గట్ మెనీ ఆపర్చునిటీస్. అండ్ బట్ ఎప్పుడు I never thought, I've done quite many movies. రుద్రమదేవి, ఆంధ్రాపోరి అన్ని మూవీస్ చూశారు. ఇప్పుడైతే కేరళ స్టోరీ జస్ట్ రిలీజ్ అయింది. But I remember I was on the sets of Agada only, and we were doing some night shoot at Ramoji, and that's when I got my call for Kerala Story 2. I think MS Raju sir has been very, very lucky for me. And it is going to be so on. Ante sir, I just want to say, ఇది ఒక గొప్ప opportunity for me. అన్ని జానర్స్ చేశాను కానీ థ్రిల్లర్, దిస్ హారర్ డివైన్ థ్రిల్లర్ ఈజ్ అ డిఫరెంట్ జానరా దట్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఐ గాట్ అ గ్రేట్ రోల్ యాజ్ మహిమ. అండ్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ కామాక్షి, శ్రవణ్, జోవికా. దే ఆర్ ఫ్యాబులస్, డెడికేటెడ్ యాక్టర్స్. నాని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాలరేటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ రాజు సార్. థ్యాంక్ యూ ద హోల్ డైరెక్షన్ టీమ్. అండ్ జస్ట్ చాలా థ్యాంక్ యూ. సినిమా హిట్ అవ్వాలి కోరుకుంటున్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ అండి.